వాళ్ళకే కనుక ఇంగ్లీష్ వచ్చినట్టయితే ఇవాళ మన యుఎస్లో ఆర్ మిగిలిన కంట్రీస్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సగం మంది ఇక్కడే ఉండేవాళ్ళు. అవును. ఎందుకు పనికి రాకుండా ఉండేవాళ్ళు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ కమర్షియల్ విద్యా సంస్థలు అడ్డం వస్తున్నాయి. ఏమంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ యూనివర్సిటీల్లో మాత్రమే వాళ్ళు చేయగలరు. కానీ ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. నమస్తే డోరేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ బ్యాక్. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఎలా పుట్టుకొచ్చినాయండి? ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా రాజకీయ నాయకులు. అవును. సో ఈ చేత్తో ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వటం, ఆ చేత్తో వాళ్ళు వసూలు చేసుకోవటం. విద్యా వ్యవస్థలో ఏదైనా స్టాండర్డ్స్ పెంచారా? గతంలో ప్రపంచంలో పోటీ పడాలి. ఇప్పుడు చైనా వాళ్ళు, రష్యన్స్ వీళ్ళు ఇంగ్లీష్ రాదు కాబట్టి కొంచెం వెనకబడి ఉన్నారు. వాళ్ళకే కనుక ఇంగ్లీష్ వచ్చినట్టయితే ఇవాళ మన యుఎస్లో ఆర్ మిగిలిన కంట్రీస్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సగం మంది ఇక్కడే ఉండేవాళ్ళు. ఎందుకు పనికి రాకుండా ఉండేవాళ్ళు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక అతను ఇంటర్వ్యూకి వచ్చాడు. సరే, ఏదో అప్లికేషన్ మీద వచ్చాడు. ఆ పిల్లోడు కాన్ఫిడెన్స్ చూస్తే ఇంజనీరు, మార్కులు ఓకే బాగానే ఉన్నాయి. మరి ఏంటి అంటే అసలు నోట్లోంచి మాట రాదు, ఏమీ లేదు. పేపర్ పెన్ ఇచ్చి నీ పేరు రాయి తెలుగులో ఇంగ్లీష్లో అన్నా, వితిన్ 30 సెకండ్స్లో రాయమన్నా రాయలేకపోయాడు. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. చాలా బాధ వేస్తుంది ఒక్కోసారి చూస్తే. మేము చదువుకున్నాం, పల్లెటూరులో చదువుకున్నాం, సిటీల్లో చదువుకున్నాం, కానీ ఇటువంటి దిగజారుడు వ్యవస్థ ఎప్పుడూ లేదు. ఈ విద్యా వ్యవస్థలో వచ్చే ఈ మార్పులన్నిటి మీద ఇప్పుడు గతంలో పివి నరసింహరావు ఉన్నప్పుడు ఒక కమిటీ వేసాడు నేషనల్ లెవెల్లో. నూతన జాతీయ విద్యా విధానం అని కూడా ఆయన ప్రకటించాడు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద. తర్వాత వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ సమీక్షించి మళ్ళీ నూతన జాతీయ విద్యా విధానం మళ్ళీ ప్రకటించాడు వాజ్పేయి గారు. వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరగడంలా, అధ్యయనం జరుగుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ కమర్షియల్ విద్యా సంస్థలు అడ్డం వస్తున్నాయి. ఏమంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ యూనివర్సిటీల్లో మాత్రమే వాళ్ళు చేయగలరు. కానీ ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ ఏం మార్పులు చేయడానికి లేదు. మరి ఇక్కడ చదువుతున్నప్పుడు ఇన్ని లక్షల కోట్లు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టి ఏం ప్రయోజనం అండి? అక్కడ కూడా చదివే వాళ్ళు ఉన్నారు కదా. ఎంతమంది? లేదు, అక్కడ కూడా ఈ రోజుకి హైయెస్ట్ పాపులేషన్ గవర్నమెంట్ స్కూల్సే. గవర్నమెంట్ కాలేజీలని చంపేశారు వీళ్ళు. మొత్తం మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. ఐఐటీలో 100 వచ్చినాయి, లేకపోతే ఇంకో దగ్గర 50 వచ్చినాయి అని. 6 లక్షల మందిలో 100 సీట్లు వస్తే మిగిలిన 5,99,999 మంది పరిస్థితి ఏంటి? అది ఎవడు అడుగుతున్నాడు? ఏ తల్లిదండ్రులు అడుగుతున్నారు? అదే 6 లక్షల మంది రాశారు కదా, చదువుతున్నారు కదండి దాంట్లో. మరి 6 లక్షల మందికి 100 సీట్లేనా వచ్చింది అని ఎవడన్నా అడుగుతున్నాడా? ఒక ఎలక్షన్ వస్తే ఎలక్షన్ ఖర్చు కోసంగా 10,000 ఫీజు పెంచుతారు వీళ్ళు. 10,000 ఫీజు పెడితే 600 కోట్లు వస్తుంది. 6 లక్షల మంది విద్యార్థుల మీద 10,000 ఫీజు పెంచితే 600 కోట్లు వస్తుంది. సో ఎలక్షన్లు అన్ని పార్టీలని కొనేస్తారు. వీళ్ళు తల్లిదండ్రుల డబ్బుతోనే వీళ్ళు రాజకీయ నాయకులను కొంటున్నారు, రాజకీయ పార్టీలను కొంటున్నారు. ఒక రాజకీయ నాయకుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడు? ఎవడు మాట్లాడు? ఏ పార్టీ మాట్లాడదు. ఏ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఏ పార్టీ కూడా. ఏ పార్టీ వచ్చినా ఎజెండాలో ముఖ్యంగా కొత్త పార్టీలు వచ్చినా పాత పార్టీ అయినా 2 విషయాలు మెయిన్గా స్ట్రెస్ చేస్తాయి: హెల్త్, ఎడ్యుకేషన్. అవును. కానీ దాని గురించి పట్టించుకోరు, చేయరు. పెద్ద మాఫియా ఇది. నేను చెప్పాను కదా, ఒక్క 5 సంవత్సరాలకు ఒక్కసారి ఒక 10,000 ఫీజు పెంచితే 600 కోట్లు వస్తుంది. 600 కోట్లు తలా కొంచెం, తిలా పాపం తలా పీడిక అన్నట్టుగా అందరికి పంచేస్తారు. పంచేవాడికి నొప్పి లేదు, తీసుకునేవాడికి నొప్పి లేదు. మధ్యలో నష్టపోయేది ప్రజలు. విద్యా వ్యవస్థ నాశనం అయిపోవడం. వీళ్ళు ఏం చేస్తారు? నాకు 100 సీట్లు కాదు 150 సీట్లు కావాలని క్వశ్చన్ పేపర్స్ని లీక్ చేయించడానికి వీళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తారు. మాకు నెల్లూరులో ఒక కాలేజ్ ఉంది, ఒక అపార్ట్మెంట్లో నడుస్తుంది. వాళ్ళు సైన్స్ కాదు, ఆర్ట్స్ అవి చేస్తారు. దాదాపు 7,000 మందో 8,000 మందో స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతారు వాళ్ళు డిగ్రీకి. అక్కడ బీకామ్, బిఏ ఇంటికి. ఇది అపార్ట్మెంట్లో నడిచేదండి. దానికి ఉండేది ఒక అపార్ట్మెంట్. అంటే దాని అర్థం ఏంది? గవర్నమెంట్ 14,000 అంత ఇస్తుంది వీళ్ళకి. ఆ 14,000 కావాలి వాడికి. సో వాడికి పేరిస్తే చాలా కాలేజీ వాడికి బిఏలో చేరడానికి నా పేరు ఇచ్చేస్తే ఒక 1,000-2,000 నాకే ఎదురిస్తాడు. అంతే, ఇంకా మళ్ళీ మనం కాలేజీకి పోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వాలు, ఈ 14,000 ఇచ్చే ప్రభుత్వం వాడికి అటెండెన్స్ ఉందా, వాడు పాస్ అయ్యాడా చెక్ చేయడంలా. అసలు వీళ్ళకి డిగ్రీలు ఎట్లా వస్తున్నాయని కూడా అడగాలిగా. యూనివర్సిటీ డిగ్రీలు కూడా వస్తాయా? యూనివర్సిటీ సమాధానం చెప్పాలిగా. యూనివర్సిటీలు డిగ్రీలు ఇస్తున్నాయి కదా, దానికి ఒక రేటు కదా.
ఈ 7,000 మంది డిగ్రీలు తెచ్చుకుంటున్నారు. ఏదో ఒక రేటు పే చేస్తారు, యూనివర్సిటీ వాడు డిగ్రీ ఇస్తాడు. అది మన విద్యా వ్యవస్థ ఈరోజు. ఇటువంటి విద్యా వ్యవస్థని ఈ కాలుష్యం నుంచి బయటేయాలంటే జంజీ రావాల్సిందే. అన్నిటికీ జంజీనే సూత్రం. అంతే, జంజీయే సూత్రం. ఈ కుళ్ళిపోయిన రాజకీయ నాయకుల మనసుల్లో నుంచి మంచి ఆలోచనలు పుడతాయని నేను అనుకున్నది. ఏ పార్టీ అయినా కానీ వీళ్ళ మనసుల్లో నుంచి మంచి ఆలోచనలు పుట్టవేది, కుళ్ళిపోయింది. సరే, ఇక మీ జంజీ వచ్చేలోపు ఇప్పుడు ఈ వ్యవస్థని ఎలా గాడిని పెట్టాలి, ఎలా జనాల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి? కాన్ఫిడెన్స్ పెంచాలంటే మేము తప్పు చేశాము, ఈ తప్పును సరిదిద్దుకుంటున్నాం, ఈ ప్రకారంగానే గవర్నమెంట్ చెప్పాలి, పరీక్షలు నిర్వహించేవాడు చెప్పాలి, విద్యామంత్రి చెప్పాలి. ఎవడు చెప్పడం లేదు, ఇంకెట్ట బాగుపడుతుంది అది? ఇప్పుడు ప్రతి సంవత్సరము పరీక్షా పత్రాలు లీక్ కావడం, ప్రతి సంవత్సరము రీవాల్యుయేషన్లో విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవడం ఎందుకు జరుగుతుంది అంటే తప్పు కంటిన్యూ అవుతుంది. తప్పు దీని మీద సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు ఏం చేయలేదు కదా. ఎవరన్నా పిల్లు వేస్తే మీలాంటి పెద్దలు ఎందుకు వాళ్ళు సుమోటోగానే చేయొచ్చు, పిల్లేయాల్సిన పని లేదు. 22 లక్షల మంది చేత మళ్ళీ పరీక్ష రాయిస్తున్నారు, ఏంది మీ సంగతి అని చెప్పి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని కేసు చేయొచ్చు. కానీ అటువంటి ఏం జరగలేదు. మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, వింటేనే బాధాకరంగా. ఇప్పుడు మీకు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఇది సేమ్ కంపెనీ. ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డులో ఈ పేపర్స్ని అప్లోడ్ చేసే కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీయే ఆ రోజు 2023-2022లోనో ఇంటర్మీడియట్ తెలంగాణలో కాంట్రాక్ట్ తీసుకొని గందరగోళం చేసి మొత్తం పరీక్షలు రాసిన పిల్లలందరూ నాశనం అయిపోయినా, ఒక 23 మంది ఆత్మహత్య చేసుకున్నా, కేసీఆర్ అనేవాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా బయటకు వచ్చి ఒక్క క్షమాపణ చెప్పలా, ఒక్క స్వాంతన వాక్యం చెప్పలా, నిర్లక్ష్యంగా చూశాడు. మర్చిపోయారు. ఇప్పుడు ఏం మర్చిపోలే. 22-23లో ఈ జరిగితే 24లో ఆయన ఇంటికి పంపించారు కదా ఫామ్ హౌస్కి. ఆయన ఫామ్ హౌస్కి పోవడానికి ఉండే కారణాల్లో ఈ పరీక్ష వైఫల్యం కూడా ఒకటే. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇక్కడ ఇంత దుర్మార్గం చేసి 23 మంది పిల్లల ఆత్మహత్యలకు కారణమైన కంపెనీని, హైదరాబాద్ బేస్డ్ కంపెనీని ఢిల్లీలో నువ్వు పెట్టిస్తావు అంటే దాన్ని ఇక్కడ బ్లాక్ లిస్ట్ చేయలేదు. బ్లాక్ లిస్ట్ చేశారు. అదేదో గ్లెనారా ఏదో కంపెనీ ఉంటే వాడు సింపుల్గా ROCలో ఒక లెటర్ పెట్టి ఇది గ్లెనారా కాదు కోఎంట్ అని పేరు మార్చుకున్నాడు. ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి పేరు మార్చుకున్నాడు. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.